ఓమాం ధిక్కరోతి. చిత్రగుప్త, గణనాయక, పఠులారా, అమ్మారే అమ్మా, వంగ తీసుకొచ్చేస్తా. మేము పగ సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మానవా, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నము అని యమదండనకు సిద్ధముఖము. యమహో యమ. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ భూనభౌతమ్ములం ప్రోదండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ భాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి, జై యమాగ్రణియని పటకోటి పొగడు సంవర్తను. జై జై యమాగ్రణి. అట్టినను గూర్చి రవ్వంత అదరకుండా, మంచి మర్యాదలెవ్వి పాటించకుండా, యముడు రానప్పుడీ సభ ఆపకుండా, చేయుదురే మీరే ఎవరు మీరు, చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా. నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి. కానీ నీ రాక నిరర్ధకమని వీరందరూ తీర్మానించారు. తీర్మానించుటకు వారికున్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేమి? అగ్ని, వాయువు, వరుణుడు, పొత్తులేని పొంతనలేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కుమని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియనిదా? చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు మేసినది. చాలు చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులంకించు. నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతము. మదమెక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది గదయ్యా నీ బంబోళ జంబా. చి 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 చి.
జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి ఈ యముడు. నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోకవాసుల్లో వారికున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అబ్బా దమ్ముంటే ఖబర్దార్, ఫేస్ టు ఫేస్ పంచ ఊడదీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో, వంగ తీసి గుద్దేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను, ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ కుర్చీ కింద బాంబెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోల చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. హ, నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, పిల్ల పాపలతో కళకళలాడుతూ, నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఇక్కడ ఉండవురా? బాబోయ్, ఇలా ఇరికిచ్చాడంటే బాబు. ఎంతకాలం తప్పించుకుంటావురా? నా డబ్బులేడా? చెప్పరా? నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదూ. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. నవ్వేంద్రా? కిందలా? ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నీకు దండం పెడతానే తల్లి. నన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, ఆ? మిస్సెస్ యమా, ఆ? ఆయన మారితే సరి. దేవి, దేవి! ఓ, 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 యో, ఓ, దే, దే, దే. రామనాయనా, దే, 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 నాకు దే, పైసలు దే, దే, అర్థమైంది. దే. వదలు. ఓ. వదులుతావా? ఎగిస్తున్నానా? ఇక నరకానికి వెళ్తే తెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ. చిత్రగుప్త, ఆహా, ఏమీ సమ్మోహన పవనము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు, ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయ్యి. చూశావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ, ఆ ముచ్చట మాకు మాత్రం లేదా దేవి? మా హస్తముల బంధించి, అధరములు చుంబించి, నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమన సరసమా? హవ్వా. ఓ, చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. మానవ కుంక, కొబ్బరి టెంక, మురికి డొంక, పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీదేమీ సముద్వితివే. ఇప్పుడేవైనదిరా? దిక్కులేని అక్కుపక్షిలా బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు. మాతో పోటీయా? నీ వెనక జై జై అని చిడతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటిమి. చూసితివా? ఇక గెలుపు ఏకపక్షమే. మా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావలే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి?
పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. బంభోళ జంబ ఎవడో తథాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతను దిగి రావాలి. తథాస్తు. ప్రభు దీనికి ఒకటే మార్గం. ఏమది? వాణ్ణి తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు నా మాట వినండి. వాడేమో వైకుంఠము పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందానా అంటున్నాడు. మన పీఠంలో జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గం ఉన్నది ప్రభు. నెల రోజుల్లో వాడికి ఇంకో గండం ఉన్నది. దానిని మనం ఉపయోగించుకొనవాలి. తెలివిగా నమ్మించి మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకములకు పంపించాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయును. అప్పుడు వానిని చంపించి ఇచ్చటకు రప్పించి నానా విధములా హింసించి మీ బంభోళ జంబ తీర్చుకొనవచ్చు. బళా చిత్రగుప్త బళా. ఆ, మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవేళ కనిపిస్తున్నానా? చిచి 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 చి యమా దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం గాని ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించటానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమధర్మరాజు గారు. అయ్యో ప్రభు వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయనేడలా మనకి దారి ఏది?